తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. రేపటి నుంచి జనవరి 1 వరకు దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం జరగనుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోసం సమయం కన్నా ముందే టోకెన్లు జారీ చేయడం ప్రారంభించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది. ఇప్పటికే 23, 24వ తేదీ టోకెన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 25వ తేదీకి టోకెన్లు ఇస్తున్నారు. ఇప్పటికే ₹300 దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విక్రయించింది. ఇప్పటి వరకు 2,25,000 టికెట్లను విక్రయించారు. ఇవాళ ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేశారు. ఇందుకోసం తిరుమల, తిరుపతిలో దాదాపు 10 కేంద్రాల్లో 94 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 4,23,500 టోకెన్లు జారీ చేయనుంది. స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్లో ఓ టోకెన్ కేంద్రం ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం నిన్నటి నుంచే తిరుమల కొండపైన భక్తులు క్యూ కట్టారు. గంటల తరబడి టోకెన్ల కోసం క్యూ లైన్లో నిరీక్షించారు. ఇక రేపటి నుంచి 10 రోజుల పాటు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే టీటీడీ శ్రీవారి దర్శనానికి అనుమతించనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సంజయ్, అంటే టోకన్ల కోసం భక్తుల రద్దీ కాస్త మందకొడిగానే ఉందని చెప్పక తప్పదు. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. తిరుపతిలో 9 కౌంటర్లు, కొండపైన 1 కౌంటర్, మొత్తం 10 కౌంటర్లలో దర్శన టోకన్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న ఒక ప్రత్యేక కౌంటర్లో ఉన్నాము. మనం చూడొచ్చు భక్తులంతా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఇందులో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేయడంతో పాటు వారి ఫోటోను కూడా ముద్రిస్తూ ఉంటారు. ఆధార్ కార్డు ద్వారా దర్శన టోకన్ల మంజూరు ప్రక్రియ ప్రశాంతంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఇదివరకు చెప్పినట్టుగా ఏకాదశి, ద్వాదశి అంటే రేపు ఎల్లుండుకు సంబంధించిన టోకన్లు అయితే ఉదయమే పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే సోమవారం అంటే వైకుంఠ ఏకాదశిలో మూడవ రోజు టికెట్ల సంబంధించిన టోకన్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఇంకా 3వ రోజే కొనసాగుతుంది. దాదాపు మనకు తెలుసు 4,23,500 టోకన్ల మంజూరును టీటీడీ చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే 8 రోజులకు సంబంధించి టోకన్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. వచ్చే 2 రోజుల వరకు ఈ టికెట్ల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతాయని ప్రస్తుతం అంచనా వేస్తూ ఉన్నారు. అయితే మనం నిన్న రాత్రి చూసినంత రద్దీ అయితే ఇప్పుడు లేదు అని చెప్పక తప్పదు. అయితే ప్రధానంగా మనకు తెలుసు ఏకాదశి, ద్వాదశి రోజు మాత్రమే, అంటే ఆ రోజుకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఏకాదశి, ద్వాదశి రోజులు మాత్రమే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే అత్యంత శ్రేష్టమని భక్తులు భావిస్తారు. కాబట్టి ఆ మొదటి 2 రోజులకు దర్శన టికెట్ల కోసం పోటీ పడే భక్తుల సంఖ్య అమితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ 2 రోజుల టోకన్లు అయితే కూడా ఉదయమే అయిపోయినాయి. మిగిలిన 8 రోజులకు సంబంధించి ప్రస్తుతం టోకన్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. తిరుపతిలో ఉన్న దాదాపు స్థానికులంతా కలిసితో పాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ప్రస్తుతం క్యూ లైన్లో కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు. అంటే భక్తుల రద్దీ మరీ విపరీతంగా లేనప్పటికీ కాస్త పలుచుగానే ప్రస్తుతం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తోంది. సంధ్య, అయితే మురళి, వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ 10 డేస్ అంటే జాన్ 1 వరకు కూడా అలౌ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే 2.5 లక్షలు, అలానే ఇప్పుడు ఆఫ్లైన్లో 4.5 lakhs వరకు కూడా టికెట్లు ఇస్తున్నారు. కాబట్టి పర్ డే ఎంతమందికి దర్శనం చేసే వెసులుబాటును కల్పించే విధంగా దీన్ని ప్లాన్ చేశారనుకోవాలి? అంటే దాదాపు మనం ఈ 10 రోజులకు సంబంధించి 4,28,000 టోకన్లను టీటీడీ మంజూరు చేస్తుంది. ఇవి కాకుండా ఇప్పటికే 300 టోకన్లను మంజూరు చేసింది. అది కాకుండా ఇక అంటే ప్రోటోకాల్ పరిధిలో వచ్చే వారికి ప్రత్యేకంగా VVIP పాసులను కూడా మంజూరు చేస్తారు. అంటే సరాసరిగా ఒక 70,000, 80,000 లెక్కన మొత్తం టోకన్లు రోజుకు లెక్కన ఇవ్వబోతున్నారు. మొదటి 2 రోజులకైతే ఇప్పటికే పూర్తి అయిపోవడం జరిగింది. ఇక 3వ రోజు అంటే వచ్చే సోమవారం నుంచి అయితే టోకన్లు అందుబాటులో ఉన్నాయి. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా తిరుమలలో వైకుంఠ ద్వారం తెరిచి ఉంచుతారు. నిజానికి చాలా కొత్త సాంప్రదాయం. గతంలో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే వైకుంఠ ద్వారం తెరిచేవారు. ఆ తర్వాత ద్వాదశి రోజుకు దాన్ని పొడిగించారు. చివరికి గత 4 ఏళ్లుగా మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. జనవరి అర్ధరాత్రి వేళ తిరిగి వైకుంఠ ద్వారము మూసివేయబడుతుంది. తిరిగి మళ్ళీ వచ్చే వైకుంఠ తెరుచుకోబోతుంది. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు టికెట్లు అయితే చాలా సులువుగానే అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి భక్తులు కూడా తిరుపతిలో ఉన్న భక్తులు కావచ్చు, యాత్రికులు కావచ్చు, మొత్తం
తిరుపతిలోనే 9 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 9 కౌంటర్లో చాలా సులువుగా టికెట్లు పొందే వెసులుబాటు ఉంది. అయితే మొదటి 2 రోజులకైతే పూర్తయింది. 25వ తేదీ నుంచి టోకన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే భక్తులంతా కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. అయితే కొంతవరకు ప్రోటోకాల్ మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. కోవిడ్ ఒకవైపు కొంత భయపెడుతుంది కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని టీటీడీ పరోక్షంగా హెచ్చరిస్తుంది. మాస్క్ వేసుకుని తిరుమల కొండపైకి రావడమే ఉత్తమమని కూడా వారు సూచిస్తున్నారు. ఇప్పటికే తిరుమల కొండల్లో అక్కడక్కడ కొంత ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని టీటీడీ పరిశీలిస్తుంది. కాబట్టి మొత్తంగా ఈ 10 రోజుల పాటు పైగా ఇంకొకటి ఏంటంటే ఎలాంటి సరదర్శన టోకన్లు ఏవి కూడా ఈ 10 రోజులు ఇవ్వబోరు. కాబట్టి ఎవరైతే ముందస్తుగా టోకన్లు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ వచ్చే 10 రోజుల పాటు స్వామివారి దర్శనం టికెట్ లభిస్తుంది. నేరుగా కొండపైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటామంటే మాత్రం ఏమాత్రం కుదరదు. టోకన్లు కలిగి ఉన్న వారిని మాత్రమే కొండపైకి రేపటి నుంచి అనుమతించబోతున్నారన్న విషయాన్ని కూడా భక్తులు గుర్తుంచుకోవాలి. తిరుపతిలో ఉన్న 9 కౌంటర్లలో కూడా ఇప్పటికి దాదాపు వేలల్లో లక్షల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొండపైన అయితే ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. కొండపైన కేవలం అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులకి కోసము ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. తిరుపతిలో అయితే 9 కౌంటర్లు కూడా ఇదే తరహాలో మందకొడిగానే భక్తుల రద్దీ కనిపిస్తోంది. సుమా. రైట్ మురళి.